వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మాదిరి. ఎప్పుడు కూడా తప్పు చేయాలి అని అనుకునే వాళ్ళు ఏం చేస్తారంటే ఇదొకటి కొంచెం ఫాలో అయ్యి చూడండి. తప్పు చేసే ఆస్కారం కొంతైనా తగ్గుతుందేమో. అంటే మీరు అనొచ్చు, అసలు తప్పు చేసే వాళ్ళకి తప్పు చేయకుండా ఉండాలన్న జ్ఞానోదయం ఉంటే అసలు తప్పెందుకు చేస్తారు అని చెప్పేసి. కాకపోతే ఒకటి, ప్రతి ఒక్కళ్ళు కూడా లైఫ్‌లో కావాలని తప్పు చేసే వాళ్ళు కూడా ఉండరనమాట. అంటే కొంతమంది పరిస్థితులు అనుగుణం వల్ల చేయాల్సిన సిట్యుయేషన్ రావడం వల్ల చేస్తారు. కొంతమందికైతే బేసిక్‌గా అలాంటి ఆలోచనలు, అలాంటి వ్యక్తిత్వం ఉండడం వల్ల చేస్తారనమాట. 2 రకాలు కాబట్టి ఇక అదే పనిగా పెట్టుకున్న వాళ్ళని మనం మార్చాలంటే ఇక ఆ బ్రహ్మ దిగి రావాలి కానీ, వాళ్ళంతట వాళ్ళు అనుకోకపోతే మనం ఏం చేయలేం. కానీ పరిస్థితుల కారణంగా చిన్న చితక తప్పులు అప్పుడప్పుడు చేసి, ఆ తర్వాత రియలైజ్ అయిపోయి, ఈ తప్పు కూడా మేము చేయకుండా ఉండాల్సిందే అని బాధపడే వాళ్ళు కొందరు ఉంటారు చూసారా? అలాంటి వాళ్ళు ఆ చిన్న తప్పు కూడా చేసే ముందల ఇలా ఆలోచించి చూడండి. ఎందుకంటే కొంతమంది ఉంటారు, తప్పు చేసేవాళ్ళు ఎలా ఉంటారంటే పిల్లి పాలు తాగుతూ మమ్మల్ని ఎవరిని చూడలేదులే అని అనుకుంటారు చూసారా? ఆ విధంగా ఉంటారనమాట. అందరికీ తెలుసు వాళ్ళు తప్పు చేస్తున్నారని. కానీ వీళ్ళు మాత్రం ఎవరు తెలీదు నేను తప్పు చేసినట్టు అని ఫీల్ అయిపోతూ ఉంటారనమాట. మరి తప్పు చేసేవాళ్ళు కొంతమంది దొరకకుండా కూడా చేస్తారు. అది ప్రపంచం మొత్తానికి కూడా ఎవరికీ కూడా దొరకదు. కానీ వాళ్ళు ఒకటి మర్చిపోతూ ఉంటారు. ఏంటి అంటే పంచభూతాలైనటువంటి ఈ నింగి, నేల, నీరు, నిప్పు, ఆకాశం ఇలాంటివన్నీ కూడా చూస్తూనే ఉన్నాయి వాళ్ళ తప్పులు. అన్నిటికంటే ముఖ్యంగా ఆ దేవుడు వాళ్ళ తప్పుల్ని చూస్తూనే ఉంటాడు అనే విషయాన్ని మర్చిపోతారు. పోనీ ఇవన్నీ కాదు, వాళ్ళు ఈ పంచభూతాలని నమ్మరు, ఆ దేవుడిని నమ్మరు అని అనుకుందాం. కానీ మనస్సాక్షి అనేది ఒకటి ఉంటుంది చూసారా? ఆ మనస్సాక్షికి ముందు ఎవరైనా కూడా తలంచాల్సిందే అనమాట. ఆ మనస్సాక్షి ఒక్కొక్కసారి నిన్ను నిద్రపోనివ్వదు. నువ్వు తప్పు చేసి కొంచెం కూడా రియలైజేషన్ లేకుండా ప్రశాంతంగా నిద్రపోయావు అంటే అలాంటి రోజు ఉండదన్నమాట. ఎందుకు అంటే నీ తప్పు నిన్ను వేధిస్తూ ఉంటుంది. నీ తప్పు నిన్ను నిద్రపోనివ్వదు. నువ్వు చేసిన తప్పు నాకేం జరుగుతుందో, నా పిల్లలకేం జరుగుతుందో అనేది ఖచ్చితంగా ఏదో ఒక టైంలో, ఏదో ఒక నిమిషంలో, ఏదో ఒక సెకండ్‌లో నీకు తట్టి నిన్ను నిద్రలేపి మరి నీకు చెప్తూనే ఉంటదనమాట. మనందరం అనుకుంటూ ఉంటాం, తప్పు చేసిన వాళ్ళు మాత్రం ప్రశాంతంగా నిద్రపోతున్నారు, తప్పు చెయ్యని వాళ్ళందరూ నిందలు పడుతున్నారు అని చెప్పేసి అనుకుంటాం. కానీ కాదండి, తప్పు చేసేవాడు అంతకంటే ఎక్కువగా నిద్ర కూడా ప్రశాంతంగా మనం నిద్రపోయినట్టు కూడా నిద్రపోలేడనమాట. ఎందుకు అంటే భయం. భయం వెంటాడుతూ ఉంటుంది. నేను చేసిన ఈ తప్పుకి నాకు ఎలాంటి పనిష్మెంట్ వస్తుందా అన్న భయంతోనే బతికేస్తూ ఉంటాడనమాట. కానీ అది కూడా తెలియనీయకుండా బయటికి మాత్రం హుందాగా హ్యాపీగా బతుకుతున్నట్టు నటిస్తూ ఉంటాడనమాట. కాబట్టి ఎవరైనా కానీ చిన్న చిన్న తప్పులు చేసేటప్పుడు ఒకసారి ఆలోచించుకోండి. మనం ఎవరికీ తెలియకుండా ఈ తప్పు చేస్తున్నాము, మనము హ్యాపీగా ఉండొచ్చని అనుకోవద్దు. నీ మనస్సాక్షి నిన్ను నిద్రపోనివ్వదు. ఈ పంచభూతాలు నిన్ను నిద్రపోనివ్వవు. అన్నిటికంటే ముఖ్యంగా నీ కర్మ నిన్ను నిద్రపోనివ్వదు. ఆ దేవుడు నీ కర్మను నీకు ఖచ్చితంగా ఇచ్చి తీరతాడు. అర్థమవుతుందా? తప్పు చేసే ముందు ఆలోచించండి. ఇదండి ఈరోజు వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోదు. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అప్పుడే నేను పెట్టే డైలీ నోటిఫికేషన్స్ మీ దాకా వచ్చేస్తాయి.